హలో మామ, నమస్తే. మై ఛానల్ విందు వినోదం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విందు వినోదం. ఈరోజు అయితే మేము చేపలు పట్టినాము. చేపలు పట్టి అయితే మంచిగా ఫ్రై చేసుకుని తిన్నాం. ఓకేనా, చేపలు తినడం అయితే అయిపోయింది. ఓకే, డాక చూస్తారు కదా, డాక మొత్తం మాడిపోయింది. ఏమున్నా మీరు తినేది ఎట్లా తినవు అనేది మీరు ఛానల్లో చూడరు. ఫుల్ ఎంజాయ్ చేయండి. వీడియో అయితే ఎక్సలెంట్గా వచ్చింది, ఎక్స్ట్రాగా వచ్చింది. ఓకే, లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. హలో మామ, చిన్నగా రా. ఓహో, మొస రావాలి, లేకపోతే అన్నిటి తాకిత్తాందిరా. అట్లా తీయకు. ఇటు చూడనా. ఓకే, ఇప్పుడే పడుతుంది ఫ్రెండ్స్ చేప. దీన్ని ఏం చేస్తానంటే మంచిగా కడి చేసి ఫ్రై చేసి ఇలా విందు భోజనం చేస్తున్నాం. చూడు, ఇప్పుడే మా అన్న మంచిగా ఫ్రై చేస్తుండు. మనకు ఆయుధం ఏం లేదు కాబట్టి కట్టితో చేస్తాడు. ఇదే మన ఆయుధం. ఏం చేస్తామో లేనప్పుడు ఏదో ఒకటి ఆయుధం ఉపయోగించుకోవాలి. మనోడు వచ్చిండు, కిరణప్ప మన సోదరుడు. ఇగో మనకు కావాల్సిన సామాగ్రిని పట్టుకొచ్చిండు. నూనె మంచిగా పట్టుకొచ్చిండు. ఓహో, ఇటు పోతుంది ఇది. మరో మంచి కత్తి పట్టుకొచ్చిండు. ఓకే, కత్తి, ఉప్పు, కారం, మసాలాలు, 2 ఉల్లిగడ్డలు. ఓకే, ఇలా మంచిగా విందు భోజనం చేసి చూపెడతాను మీకు. ఓకే, గుంజు బయట గుంజు చేద్దాను గుంజన్న. ఇదంతా వేస్టేజ్. ఇప్పుడు వీడు కత్తి తీరా అంటే వీడు బుడపోలగల కత్తి పట్టుకొచ్చాడు, కత్తులే లేనట్టు. అరే ఏమైందన్న కొయ్ ఆగ్రా, నాకు బట్ట రావద్దారా. ఈడు ఏం మనిషి అన్న కిరణ్ కాదు. ఈ తలకాయలు ఉంటుందో మీద ఏడు ఉంటుందో అర్థం కాదు. అది ఉల్లిపాయలు కోసే కత్తి పట్టుకొని వచ్చాను చూడండి ఫ్రెండ్స్. ఇక ఇది దీంతో షాపు కావాల్సి వస్తుంది ఇప్పుడు. అని ఏమన్నాడు చెప్పి ఇక పట్టుకో చేద్దామా. మధ్యలోకి సరే, జర తిన్నదైనా మనకు మంచి మనసులో తృప్తిగా తినొచ్చు. ఒక పెద్ద మొక్క. ఈ తోక కిరణ్గానికి వేయాలి. ఈ తోక కిరణ్గానికి వేయాలి. వాడికి బుడకత్ తెచ్చినాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తం కోర్సు అయితే అయిపోయింది.
చూసిరుగా ముక్కలు అయితే ఎంత అందంగా వచ్చినాయో. మీరు కూడా ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు చేప పోసుకొని తింటే బాగుంటుంది. ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్లో పెట్టిన చేపలు తింటే ఎందుకు పనికిరాదు, మన ఆరోగ్యం కూడా ఖరాబ్ అయిపోతుంది. సో ఇట్లాంటి ఫ్రెష్ చేపలు కడుక్కొని మంచిగా ఫ్రై చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో హానికరం. సారీ, ఆరోగ్యానికి హానికరం అంటున్నా, ఆరోగ్యానికి హెల్దీ మేలుకరం చేస్తాయి. తీసేయి మంచిగా కడగన్నారు. రే ఏం కడిగినామన్నా, ఈ లోపలే ఉన్నది. మనం చెప్పింది అట్నే ఉన్నది, మనం చేసేది అట్నే ఉన్నది. ఏముందిరా లోపల ఏముంది ఇంకా? ఈ నల్లదా? ఈ నల్లది ఒగ్గి ఇవన్నీ తీసేయాలి బ్రో. ఇవి ఉందా ఇదంతా ఒగ్గి తీసేయాలి. మనం అందరికీ మంచి చెప్పి మనమే అడవులు కడుతున్నాము. జరుగుతుంది నేను పడతా అంటే వండుతా నూరు నోట్లో ఊరిల్లు ఊరాలి. ఓకే, మంట పెట్టిన అల్లం ఏది అవన్నీ క్యారీ చేయి మొత్తం. ఓకే, అల్లం, మనకు వచ్చేసి పసుపు. ఓకే, డిస్పో గ్లాసులో ఉప్పు. ఓకే, మంట జబర్దస్త్ మండుతుంది. ఆయిల్, ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే అన్న ఇగో ఇటు ఒక అడుగు అన్న, ఇగో ముక్కలండి ఒక సైడ్ కానీ, అల్ల ఒక సైడు ఉప్పు కారం కొంచెం, ఇంకా కాకపోతే ఇంకా కొంచెం నూనె, ఉప్పు వేయి, ఉప్పు కారం, పసుపు కూడా వేస్తే కొంచెం వెళ్ళనే పర్లేదు వేయన్న, పసుపు కొంచెం. ఇప్పుడు అందులో ఆయిల్ పోయి, ఇప్పుడు కొంచెం అందులో ఆయిల్ పోయి లైట్గా తీసేయాలండి అటు అయిపోరా. వద్దు ఉండండి, తిరుగుతాయి అయ్యే పడితే కొంచెం లైట్గా అంత వద్దు మరి ఎక్కువ. దాన్ని మిక్స్ చేయి. మొత్తం అప్లై చేసేయి. కారం సరిపోతే కొంచెం కారం వేయి. మంచి గుమగుమలాడించి చేప ఫ్రై, రావ్ ఫిష్. కడ పోయి సుటాకులు తెంపుకురారు కిరణ్. అయితే ఇప్పుడు పని చేద్దాం, సుట్టాకులు టెకాకులు ఇప్పుడే పట్టుకొస్తే ఎన్న లేద్దాం, దీని కాడికి మళ్ళీ ఫ్రై చేసి మళ్ళీ లేద్దాం. మంచిగా ఇంత ఇదే పొర కిరణ్ అప్ప ఇట్లా పో, ఈ సైడ్ పడిపో, ఇదంతా సైడ్ పడిపో, ఈ సైడే పడిపో కొంచెం పోయి, ఇంకా లైట్గా పోయి. ఓకే, సెట్ సరిపోతుంది. ఓకే, మన ఫిష్లు రెడీగా ఉన్నాయి ఆకులల్లో. ఓకే, ఒక్కొక్క పీస్ వేసేస్తా అంటాడు. ఇక నేను సైడ్కి ఉండి కూడా ఇస్తా. ఓకే, 3 చాలు అన్న, 3 చాలు, 3 మస్తు. నాకు గ్యాస్ స్వెటర్ అన్న, నాకు గ్యాస్ స్వెటర్, నా స్వెటర్ నేను సైడ్కి అసలు మనం వేదకర్రలు ఉంటాయి చూసినవారా, 5 2 చిన్న వ్యక్తులలో ఒక 10 పెట్టుకోవాలి. ఏనండి బ్యాంబూ స్టిక్స్ చూపెట్టు. మన రెడీమేడ్ మన ఓన్గా తయారు చేసుకున్న బ్యాంబూ స్టిక్స్ ఇవే మనకి ఇప్పుడు అవసరాలు. వంట చేసి మా అన్న ఒక్కసారి పేరు చూపెట్టు. చెఫ్ ఇవ్వాలి, మా చెఫ్ రుచికరమైన వంట చేసే చెఫ్ ఇవ్వాలి.
నీ కాలనీ అన్న ఏం చెప్తాను కాలనీ తీసుకోవాలి పట్టుకుంటుంది ఒకటి ఆల్రెడీ అయిపోయిందిగా పోతుంది ఇలా దాంట్లో స్టిచ్ అంత పని చేస్తలే ఇప్పుడు మన పక్క కొనాలి పట్టుకారా పక్క ఇట్లా మన చేపలను తీసి ఇట్లా రివర్స్ పట్టుకొని ఇట్లా ఎత్తి పెట్టి గది అదైతే సెట్ ఉంది. చాలా దట్టమైన అడవిలో ఉంటాయి తట్టుకోలేక అలమటిస్తున్నాయి తడ చేపలను తింటాను వద్దని నింపుతా నువ్వు చేపలను చూసుకోపో వీడియో ఏం కాదు కానీ తట్టుకుందా చిన్నదే గారు చిన్నది ఏం కాదు చిన్నది బాగుంది నువ్వు అది కూల్ బడి దీన్ని మూతి గుచ్చుకున్నారు అసలు మూతికున్నావు దగ్గర చూపెట్టు దగ్గర తీరా విజ్జు పోతుంది గుచ్చుకుంది పోదు ఇక్కడ గుచ్చుకుంది మూతి గుచ్చుకుంది ఇక్కడ గుచ్చుకుంది పోదు అది ఎటు పోదు అది అదే నెక్స్ట్ ఐటమ్ రెడీగా ఉంది ఫ్రెండ్స్. చలో రైట్ తలకాయ వేసేది అది తలకాయ లాంటాను కానీ కొంచెం ఇది అడిగిన తింటే ఒక టేస్ట్ కాదన్నా తిను ఒకసారి తిను ఒక ముక్క తీసుకొని తిను అమోఘం అన్నట్టు చెప్పనా నిజం చెప్పు ఏవో ఇలా రావాలని చెప్పు నిజం చెప్పు ఇక కొంచెం నాకు బాగుంది క్రిస్పీగా బాగుంది తలకాయ నాకు కావాలని అందరు కొట్టుకుంటుంది అందరం తిందాం కానీ తలకాయ అనుకో బాగుంటుంది అన్న అందరూ ఏ దాని తలకాయ అయినా సూపర్ ఉంటుంది వస్తున్నాయట 15,000 20,000 వస్తున్నాయట అలా బాగా వాళ్ళ అల్లునికే ₹1,00,000 ఒక పక్క కాల్చుడు ఒక పక్క కోసుడు అది కాలుడు కానీ కిరణ్ ముక్క టేస్ట్ చేయి ఎట్లుందో. ఓకే మా బిందు స్టార్ట్ అయింది. ఆనియన్స్ అయ్యో ఆనియన్స్ కడి అన్న ఆనియన్స్ కడియరా ఇప్పుడు నేను అవి చూడాలి కిరణ్ ముక్క తినమ్మా ఎట్లేదు ముక్క ఎట్లేదు సూపర్ పాల్ బ్రో సెట్ అయిందా మామూలు కాదు రామ్మోహన్ మొత్తం యుద్ధం చేస్తాను 5 గంటలు చూసి రిజర్వాయర్లో పోయి 5 గంటలకు 10 గంటల దాకా తిరిగి మా కాళ్ళు అలిసిపోను ఆడికి పోయినాక మంచు పోలే అంత మంచు కుడతాను మళ్ళీ ఆడికి రాగానే 2 బాటిల్ కళ్ళు తీసుకొని కూడా కూర్చున్నాను. కలిసిన ఫోన్ చేస్తాను. ఎక్కువ తక్కువ ఎప్పుడు ఆనియన్స్ విత్ పిచ్చు నాకు వస్తుందా